దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా చూస్తున్న బిడ్డలందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి నామమున శుభములు కలుగును గాక. ప్రియ బిడ్డలారా, మీరందరూ ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉన్నారని నేను క్రీస్తులో నమ్ముతున్నాను. ఈరోజు వాగ్దానము యెషయా 54:3 నీవు కుడివైపునకు వ్యాపించదవు, ఎడమ వైపునకు వ్యాపించదవు అని చెప్పిన మాట ప్రకారముగా దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు వింటూ దేవుని యొక్క మార్గములో వెళ్ళే మనకు సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడు. దేవుని యొక్క మాటలు వింటూ దేవుని యొక్క మార్గములో వెళ్తున్న మనకి కుడి, ఎడమ, తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణము నలువైపులా కూడా మనం వ్యాపించేలాగున, అనగా మన సరిహద్దులు వ్యాపించేలాగున, అనగా మన సరిహద్దులలో క్షేమం ఉండులాగున, మాత్రమే కాదు మన సరిహద్దులలో స్వస్థత ఉండులాగున, మన సరిహద్దులలో సమృద్ధి ఉండులాగున ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. మాత్రమే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఆమేన్. దేవుడంట యబ్బేజు యొక్క సరిహద్దులను విశాలపరిచాడంట. యబ్బేజు వేదనతో కూడా నేను కన్నానని తల్లి వేదన అనే యొక్క అర్థం కలిగిన పేరును ఆ తల్లి పెడతా ఉంది. వేదన చూడండి, అతను వేదనతో కన్నానని ఆ తల్లి ఆ పేరు పెట్టినప్పుడు అతని జీవితంలో ఎంతో వేదన, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు. కానీ యబ్బేజు దేవుని పైన ఆనుకున్నాడు. యబ్బేజు దేవుని చూశాడు. యబ్బేజు దేవుని మార్గంలో నడిచాడు. ఎవరు చిన్న చూపు చూసినా, ఎవరు కూడా అతని వేదన అని చెప్పినా, తన ఇల్లు, తన కుటుంబము, తన చుట్టుపక్కల తన స్నేహితులు ఎవరిని కూడా పట్టించుకోలేదు. యబ్బేజు దేవుని మాత్రం చూశాడు. దేవుని మాత్రం చూసి దేవుని మార్గంలో నడిచాడు. యబ్బేజు యొక్క సరిహద్దులను దేవుడు విశాలపరిచినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అదేవిధంగా ఆది కాండంలో మనం చూసేటప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్తాడు, ఆకాశపు నక్షత్రముల వలె నీ సంతానం ఉంటుంది అని చెప్పి, అదేవిధంగా ఇసుక రేణువుల వలె, సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను, తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణము నీ సంతానం వ్యాపిస్తుందని చెప్పి అబ్రహాముతో దేవుడు చెప్తా ఉన్నాడు. నిజముగా ఎందుకు అబ్రహాము నిందారహితుడై దేవుని ముందు నడుచుకున్నప్పుడు, అబ్రహాము పరిశుద్ధుడై, అబ్రహాము లోకానుసారమైన కార్యాలను విడిచి దేవుని మార్గములో నడుస్తూ దేవునికి ఆజ్ఞలని పాటిస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. నిన్ను కూడా దేవుడు గొప్ప చేయబోతున్నాడు. నీ సరిహద్దులను కూడా విశాలము చేయబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మాట విని ఆయన మాట ప్రకారముగా మనం నడుచుకున్నప్పుడు మన సరిహద్దులని విశాలమై సకల సమృద్ధి కలిగి మనం తృప్తి చెందుతాం. నిశ్చయంగా ఈ వాగ్దానములు ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళని బట్టి ప్రార్థన చేద్దాం. బర్త్డేను కొనియాడే వారిని బట్టి ప్రార్థన చేద్దాం. మన దేశ రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. రాజకీయాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మంచి పరిపాలన కొరకు ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా ఈరోజు మనం విన్న వాగ్దానాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ప్రియ రక్షకుడా యేసయ్య, మీకు వందనాలు. నజరేయుడగు యేసుక్రీస్తు వారి పుణ్య నామమున దేవా మమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరు దేవుడు, గొప్ప దేవుడు, మహోన్నతుడు. ఇదిగో తండ్రి, ఈరోజు మేము విన్న వాగ్దానం ప్రకారముగా మా యొక్క సరిహద్దులని విశాలమవునుగాక. నా తండ్రి స్తోత్రములు తండ్రి. మీ నామ మహిమ కొరకై ఎవరైతే మీ మాటను వింటున్నారో, ఎవరైతే మీ మాట ప్రకారంగా నడుచుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు మీరు చేయుదురుగాక. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించుదురుగాక. వివాహ దినమును సెలబ్రేస్తున్న బిడ్డలను దీవించుదురుగాక. ప్రభావిత అదేవిధంగా మా దేశమును ఆశీర్వదించండి. మా దేశంలో గొప్ప రక్షణ కలుగు చేయండి, గొప్ప ఉజ్జీవం కలుగు చేయండి, గొప్ప విడుదల కలుగు చేయండి. అదేవిధంగా తండ్రి, మా దేశ రాజకీయాలను ఆస్వాదించండి. సమాధానకరమైన పరిపాలన మా దేశంలో ఇవ్వండి. అదేవిధంగా తండ్రి, మా దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థను కూడా మీరు దీవించండి. యుద్ధాలని, అన్ని సమస్యలన్నీ కూడా ప్రభా మీరు మార్చివేయండి. యాక్సిడెంట్ జరుగుతున్న ప్రభా ఎదుగుతున్న సందర్భాలను మార్చివేసి, అవును తండ్రి, ఆత్మహత్యకి నేరుగా వెళ్తున్న వారిని కూడా మీరు రక్షించండి. యాక్సిడెంట్ ప్రభా ఎదుగుతున్న గురి అవుతున్న వారిని కూడా మీరు విడిపించి రక్షించండి. మీ నామానికి మహిమగా ఈరోజు ఎవరెవరైతే ఉద్యోగాల కొరకు వెళ్తున్నారో, అవును ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ఇంటర్వ్యూస్లో గొప్ప రక్షణను, గొప్ప విడుదలను, గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేయండి. క్రొత్తగా వ్యాపారాలు సిద్ధం చేస్తున్న బిడ్డలను, వ్యాపారాలు ప్రారంభిస్తున్న బిడ్డలను
మరి దీవించి ఆశీర్వదించుదురుగాక. మా దేశంలో మా యేసు క్రీస్తు వారి యొక్క రక్తము కార్చబడి యేసు క్రీస్తు వారి యొక్క కృప చొప్పున మా దేశం ఆశీర్వదకరముగా ఉండునుగాక. మా దేశంలో తూర్పు పడమర ఉత్తర దక్షిణములు మా యేసుకు సొంతమవునుగాక. ఆశీర్వదించండి. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.